బంగారు కలల్ని గుండెలో గాయాల్ని కడుపులో దాచుకున్న జీవనది కొండలు కోనలు అడ్డమై తగిలిన బండరాతిలోయలే నిలువున చీల్చిన ఆగనిది ప్రాణనది అలసిపోనిది జీవనది. ఆధ్యాత్మిక ఆదర్శాలతో కూడిన నవయుగ భారతదేశాన్ని తయారు చేయడమే మనకు స్వామి వివేకానంద ఇచ్చిన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి, నిద్రావస్థలో ఉన్న యువతని జాగృతపరచడానికి వేదాంత శంకరావం పూరించిన యుగ పురుషుడు స్వామి వివేకానంద. గత చరిత్రలో భారతదేశంపై జరిగిన అరాచకాలు, వినాశనం మరొకసారి పునరావృతం కాకూడదు. దానికి భారతీయులు ఏం చేయాలి? స్వామి వివేకానంద దీనికి సూచనలు అందించారు. దేహం బలహీనమైతేనే వ్యాధి వచ్చినట్లు జాతీయ జీవనాడి బలహీనమైనప్పుడు దాడులు, దండయాత్రలు జరుగుతాయి. అందువలన మన జాతీయతకు పట్టుకొమ్మైన ఆధ్యాత్మికతను పటిష్టం చేయాలి. దానికోసం దేశంలో ఉన్న ఆధ్యాత్మిక ఆదర్శాలను సమైక్యం చేయాలి అని స్వామీజీ స్పష్టం చేశారు. ఆ ఆధ్యాత్మిక ఆదర్శాల సమైక్యత వైపే నా అడుగులు.